హైదరాబాద్ లోని సనత్ నగర్ లో ఎండిఎంఏ డ్రగ్స్ ను రాజేంద్ర నగర్ ఎస్వటి టీం సీజ్ చేసింది. 4 గ్రాముల ఎండిఎంఏ 5 గ్రాముల గంజాయితో పాటు ఓఎస్బీ ఫ్లేవర్స్ డ్రగ్స్ అయితే ఎస్వటి స్వాధీనం చేసుకుంది. పుట్టినరోజు పార్టీలో డ్రగ్స్ వినియోగిస్తూ ఉండగా ఎస్వటి అధికారులు 5 మంది యువకులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బర్త్డే పార్టీలో ఆ యువకులు మత్తులో జోగినట్లుగా తెలుస్తోంది. ఆ యువకులు గోవా నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లుగా విచారణలో తేలింది. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి సనత్ నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల వద్ద నుండి ఎండిఎంఏ డ్రగ్స్ అయితే గంజాయి, ఓఎస్బీ ఫ్లేవర్స్ డ్రగ్స్ తో పాటు 5 మొబైల్స్ అయితే పోలీసులు సీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా సనత్ నగర్ లో ఎండిఎంఏ డ్రగ్స్ అయితే పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 4 గ్రాముల ఎండిఎంఏ 5 గ్రాముల గంజాయిని అయితే అధికారులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ డ్రగ్స్ అయితే ఆ యువకులు గోవా నుంచి కొనుగోలు చేసినట్లుగా అయితే పోలీసు అధికారులు గుర్తించారు. మొత్తంగా నిందితుల నుంచి డ్రగ్స్ తో పాటు 5 మొబైల్ ఫోన్స్ అయితే స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా హైదరాబాద్ లో డ్రగ్స్ అయితే కలకలం రేపుతోంది. యువకులైతే బర్త్డే పార్టీలో డ్రగ్స్ వాడినట్లుగా అయితే అధికారులు గుర్తించడం జరిగింది. వీరు గోవా నుంచి డ్రగ్స్ ను కొనుగోలు చేసినట్లుగా అయితే పోలీసు అధికారులు గుర్తించారు. వారిని అదుపులోకి కూడా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, రైట్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ నాగరాజు స్నేహితుడు ఉన్నాడో అతని బర్త్డే కోసం, దిలీప్ బర్త్డే కోసం అని చెప్పేసి వీరు గోవా వెళ్ళడం, అక్కడ నుండి హైదరాబాద్ కు బస్సులోనైతే తిరిగి రావడం జరిగింది. ఈ క్రమంలోనే వారు 4 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ ని, అంతేకాకుండా 5 గ్రాముల గంజాయిని కూడా తీసుకొచ్చినట్లుగా అధికారులు గుర్తించారు. ఈ సమాచారం మేరకు అయితే ఇటు రాజేంద్ర నగర్ పోలీసులు సనత్ నగర్ బస్ స్టాండ్ లోనైతే పకడ్బందీగా కాపు కాసినట్లుగా తెలుస్తోంది. వెంటనే ఈ యువకులు ఎవరైతే ఉన్నారో వారిని అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. దాదాపు 3 నెలలుగా కూడా ఈ యొక్క వ్యవహారం అనేది కొనసాగుతోంది. అండ్ అంతేకాకుండా వీరు గతంలో కూడా కొన్నిసార్లు గోవాకు వెళ్ళడం, ఆ గోవాలో కొంతమందితో పరిచయం కావడం, ఈ డ్రగ్స్ డీలర్ తో కావచ్చు, గంజాయికి సంబంధించిన బ్యాచ్ తో కావచ్చు, ఎప్పటికప్పుడు కూడా వారు కొంతవరకు టచ్ లో ఉండడం అయితే ఉంటున్నారనే విషయాన్ని తెలుసుకున్న పోలీస్ అధికారులు అయితే పక్కా సమాచారంతోనైతే ఈ నిందితులను అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. వీరికి సంబంధించిన మరికొంతమంది డీలర్స్ ని కావచ్చు, అంతేకాకుండా ఎక్కడి నుండి వస్తుంది ఇంకా కొంతమంది బయర్స్ ని, అలాగే డీలర్స్ ని కూడా పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ డ్రగ్స్ ఏ విధంగా వారికి సప్లై అవుతుంది, అంతేకాకుండా ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకొచ్చారు, ఎంతకు ఎన్ని గ్రాముల డ్రగ్స్ తీసుకొచ్చారు, అలాగే గతంలో ఏమైనా తీసుకొచ్చి ఎవరికి ఇచ్చారు అనే విషయాలపైన కూడా విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో ఈ ఎవరైతే డీలర్స్ ఉంటారో ఆ డీలర్స్ ని కూడా పట్టుకుంటామంటూ ఇప్పటికే అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ రీసెంట్ గా జరిగిన ఈ ప్రెస్ మీట్లలో కూడా డ్రగ్స్ కంట్రోల్ సిటీగా హైదరాబాద్ ని మారుస్తామంటూ కూడా సిపి తెలపడం అయితే జరిగింది. దానికి తగ్గట్టుగానే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఎక్కడికక్కడ ఇటు గంజాయి కావచ్చు, అటు డ్రగ్స్ కావచ్చు, ఏ విషయం వీరికి తెలిసినా కానీ వెంటనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులు అలర్ట్ అవుతున్న పరిస్థితి అయితే హైదరాబాద్ నగరంలో కనిపిస్తుందనే చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ లిఖిత.